సహజంగా తండ్రి కూతుళ్ళ మధ్య అంటే ఉండకూడదు, అలాంటి పరిస్థితులు ఉంటాయా సార్? ఉండకూడదు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా మన పేపర్లో కూడా ఆమె కొడుకు విదేశాలకు పోతున్నప్పుడు ఆశీర్వాదం కోసం పోతే ఒక మనవడిని మాత్రమే లోపలికి పిలుచుకొని ఆశీర్వదించి పంపాడు, కూతుర్ని ఆయన పలకరించలేదని పేపర్లో వచ్చింది. మనం అనుకోవడం కాదు, పేపర్లో వచ్చింది ఆ విషయం. ఆ లీకులు కూడా సంతోషరావు హరీష్ రావు ఇచ్చారని కూడా అన్నట్టుగా ఆమె అంటుంది, ఆమె చెప్తుంది ఇవన్నీ కూడా జరిగినవి జరగనట్టు ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు, కావాలని కుట్రలు చేస్తున్నారని అంటూ కాళేశ్వరం సంబంధించిన అవినీతిలో అది సిబిఐకి తండ్రికి అమరకలు అంటడం అనేది తనకు ఇష్టం లేదు. నిజానికి వీటికి బాధ్యులంతా హరీష్ రావు, సంతోష్ ఇట్లాంటి వాళ్ళే తప్ప చుట్టూ ఉన్న వాళ్ళు తప్ప ఆయనకు సంబంధం లేదని ఆమె అంటుంది. కానీ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎందుకంటే ఓవరాల్ ఇన్ఛార్జ్ అనేవాడు ముఖ్యమంత్రి, ఆయన కన్సల్లోనే మంత్రులు ఉంటారు. పాలసీ డెసిషన్స్కి కర్త కర్మ క్రియ ఆయనే అని కమిషనే నిర్ధారించింది. కాబట్టి ఈరోజు ఆమె వచ్చి ఈయనకి సంబంధం లేదని అన్నంత మాత్రాన ఆయన దాంట్లోంచి విముక్తి అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆమె ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆమె ఏజెన్సీ ద్వారా చేసింది కాదు కదా, ఆమె జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసింది. కాబట్టి ఆయన పాత్ర లేదు అనడం తప్పు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎస్, హరీష్ అనేవాడు కొంత చెప్పి కొంత చెప్పకుండా ఆయన దృష్టిలో లేకుండా ఆయన అవినీతి చేస్తుంటే చేసి ఉండొచ్చు, చేశారు అవినీతి అని ఈమె చెప్తుంది. ఇప్పుడు మనందరం ఎన్నోసార్లు అన్నాం కాళేశ్వరం అంతా కుంభకోణమే అని అంటే, మనం మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నమాట సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అప్పటి నుంచి కూడా మనకి ఇందులో అవినీతి జరుగుతున్న విషయం తెలుసు. కాళేశ్వరం మంచి ప్రాజెక్టా కాదా అది వేరే విషయం, ఆ చర్చ వేరు, అవసరమా కాదా. కానీ అది 40-50 వేల కోట్లలో అయిపోవాల్సిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, కాస్ట్ని హైప్ చేశారు, అందులో పైసలు దండుకున్నారన్నది కదా అభియోగం. అవినీతి గురించి మాట్లాడుతున్నాం, ప్రాజెక్ట్ గురించి కాదు. సో ఆ ప్రాజెక్ట్ కూడా అవసరం లేని దగ్గర కట్టారనేది ఇంకో చర్చ. సో ఇప్పుడు కేసీఆర్ అనేవాడికి ఎంత తెలుసు ఎంత తెలియదు అనేది ఈ అమ్మాయి బయటికి తీసుకొస్తుంది. మా నాన్న వెన్నపూస శుద్ధ పూస హిమాలయం అంత ఎత్తు అని అంటే ఎట్లా, అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆమె అన్నది కరెక్టే. ఇప్పుడు తన పెళ్లి సందర్భానికి పెళ్లి చేయడానికి కూడా అందరి డబ్బులు లేకపోవడం, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకునే సందర్భం ఉండొచ్చు 2001 కంటే ముందు. 2001 నుంచి ఆయన ఉద్యమ పార్టీని ఎంచుకున్న తర్వాత మీకు జ్ఞాపకం ఉంటే కేసీఆర్ ఆలే నరేంద్ర, నేను చెప్తాను మీకు, ఆలే నరేంద్ర ఆయన బయటికి బహిష్కరించినప్పుడు బీసీల పట్ల మా నాయన గొప్ప న్యాయం చేసిన పార్టీ మరి విజయశాంతిని ఎందుకు బహిష్కరించారు, ఆలే నరేంద్రని ఎందుకు వెలివేశారు, ఈ చర్చకు వస్తాయి. వాళ్ళు కూడా బీసీ లీడర్స్ కదా, టాప్ లీడర్స్ కొంత చేశారు కదా తెలంగాణ ఉద్యమానికి, వాళ్ళు కూడా కాస్తో కూస్తో మోసారు. అట్లాంటి వాళ్ళని బహిష్కరించాడు. అకారణంగానే చెప్పాలి, నిజం చెప్పాలంటే అకారణంగా. ఎందుకంటే 5 ప్రెస్ మీట్లు మీరు చూసారు, నేను చూశాను. ఆర్య నరేంద్ర ఏమన్నాడు ఆ రోజులో, ఉద్యమం ముసుగులో కేసీఆర్ ఆయన మేనలు వీళ్ళంతా కూడా లూటీ చేస్తున్నారు అన్నాడు, చాలా మందిని ఆంధ్ర వాళ్ళని బెదిరిస్తున్నారు అన్నాడు. అది నారాయణ ఇది చైతన్య నారాయణ కాలేజీలు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు. ఒకానొక సందర్భంలో మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేసుకోవాలంటే కూడా కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్మాతలు బతుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీలో కూడా చేశాడు, జెండాలు బాతి ఆపి వీళ్ళని బెదిరించిన సందర్భం ఉద్యమకాలంలో మనం చూసాం. అది ఆర్ నరేంద్ర అన్నాడు, ఇట్లా ఇండస్ట్రీస్ని బెదిరించారు, ఉద్యమం ముసుగులో దందాలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్ నరేంద్ర నేనంటాం కాదు, నరేంద్ర ఇంటర్వ్యూ కాబట్టి నేను ఒక అంశంలో నేను కూడా ప్రత్యక్ష సాక్షి, నీకు తెలుసు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏవి కూడా కేసీఆర్ తెలియకుండా జరిగాయని మనకు కూడా వీల్లేదు. ఒకటి 1,00,000 నాగళ్లతో రామోజీ, తర్వాత రామోజీ ఎడిపోయిందో మనకు తెలియదు అధికారంలోకి వచ్చినాక. ఆ 1,00,000 నాగళ్ళు కనపడలేదు, ఒక దున్నోడు లేడు, అవునా కాదు. ఇవన్నీ కూడా ఆయన నాలెడ్జ్లో లేకుండా జరిగాయి. మా నాన్న చాలా అంటే 2001 కంటే ముందు ఆమె తెలిసిన కేసీఆర్ వేరు, 2000 to 2007 కేసీఆర్ వేరు. వీళ్ళు ఎవరు ఎప్పుడు వచ్చారు, కవిత కేటీఆర్ 2007 వచ్చారు. అప్పటికి సగం ఉద్యమం అయిపోయింది. వీళ్ళు కేంద్రంలో ఆయన లేబర్ మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ ఒక 1 year పాటు రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఇంక్లూడింగ్ హరీష్ రావు వీళ్ళందరూ మంత్రిలో పనిచేశారు. ఆ తర్వాత మళ్ళా ఈయన కొంత దూరం నడిపి నాకు చేత కాదని ఎత్తేసిన సందర్భంలో అప్పుడు జేఏసీని నిర్మాణం చేసిన తర్వాత జేఏసీ దాన్ని లేపింది, సకల జిల్లా పోరాటం వైపు తీసుకెళ్ళింది. అప్పుడు తెలంగాణ వచ్చింది. ఆ దాంట్లో వీడున్నారు. అప్పుడు జేఏసీ రోల్ పెద్ద రోల్ కానీ ఓ కవిత కానీ లేకపోతే కేటీఆర్ది అంత పెద్ద రోల్ లేదు సెకండ్ ఫేజ్లో. వీళ్ళంతా సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళే. దీన్ని 2 భాగాలు విభజిస్తే 2008 వరకు వీళ్ళు ఏమైనా అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత ఆయన ఏ విధమైన పరివర్తన చెందాడు, లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఏంటి తెలియదు. సిబిఐ మరకలు ఎట్లా అంటుతాయి మా డాడీ మీద అని అన్నది కదా, బాధపడ్డది కదా, తప్పేం లేదు, కూతురుగా సహజమే ఆమె బాధపడడం. ఎందుకంటే అంతకుముందు ఆయనకు
సిగరెట్ డబ్బా కూడా డబ్బు లేని గోనె ప్రకాశం అన్నాడుగా, సిగరెట్ డబ్బా కూడా డబ్బు లేనటువంటి కేసీఆర్. ఉమ్.